ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలే వీస్తుంది నీ పిలుపులే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు, కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే. నేలా నింగి అంటూ తేడా లేనట్టు దారుల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే. ఏ వెంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే. తీరాక తీరేగా ఈ వేదనలే. హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా. హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా. తెల్లవారంగా తొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మ. నల్ల నల్ల మబ్బుల్ల నల్ల సాయల పిలగారా కన్నయ్య. ఓ బుజ్జి నీ మనసే ముద్దు మాటల మూట సద్ది. ఓ కన్నా నిన్ను చూస్తే కరిగిపోయే విన్నా. కుక్కు కుక్కు కూనలమ్మ కూడి బతుకుదాము రాయ బుజ్జమ్మ. ఇంతకు తిన్నా బుజ్జి కన్నా భాగ్యమే ముందిరా అంతకన్నా. ప్రిన్సిపాల్ శ్రీమతి బి వసుంధర గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ
అధ్యాపకులుగా అనుభవజ్ఞులు నైపుణ్యం కలిగిన అధ్యాపకులచే క్లాసుల నిర్వహణ. శ్రీ నాగార్జున కాలేజీలో చేరండి. డిగ్రీతో పాటు ఉద్యోగంతో వెళ్ళండి. ఆడపిల్లలకు పూర్తి భద్రత మరియు భరోసా. ప్రిన్సిపల్ శ్రీమతి వి వసంతలక్ష్మి గారి నివాసం ఉన్న క్యాంపస్ లోని బాలికల హాస్టల్ వసతి. మాకు చెప్పారు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ సౌకర్యం. ఇంటితో భోజనంతో బాలబాలికలకు వేరుగా హాస్టల్ వసతి సౌకర్యం. రంగులు మరియు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం. మేము చేస్తున్న కోర్సులు BSc ఆల్ గ్రూప్స్, BCA, BBA, BCom కంప్యూటర్స్. శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ అందిస్తున్న అడ్వాన్స్ కోర్సెస్ BSc అగ్రికల్చర్, BSc బయోటెక్నాలజీ, MBA. అడ్మిషన్ వివరాలకు సంప్రదించండి. శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ, బైపాస్ జంక్షన్ దగ్గర, మంగళూరు రోడ్, ఒంగోలు. శ్రీ నాగార్జున ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, చేకూరుపాడు, చీరాల రోడ్, ఒంగోలు. శ్రీ నాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, చేకూరుపాడు, చీరాల రోడ్, ఒంగోలు. సెల్ నంబర్స్ 995995. సో స్పెషల్ చేసావులే సోగానే బోరై ఉంటే సోయి విందాలే ముందరవే అందగత్తె ఉన్నా పక్కకు పోను నిన్నే జింగి బేబీ బుద్ధు బేబీ నల్లి బేబీ ఉన్నా బేబీ ఒకటే ఒకటే చాలా లేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ. మన సార్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పెద్దవాళ్ళు. కొంచెం ఒక 5 minutes ఓపిక పట్టండి. మన ప్రోగ్రామ్ కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. మార్నింగ్ కాస్త ఆఫ్టర్నూన్కి వచ్చేసాం. 12 o'clock అయింది. అభినయనేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. కళకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉందిలే రుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. మహా
for the prestigious occasion of our college celebrating its 25th annual day on the event of completing its 25 golden years. In other words, celebrating its silver jubilee. It is very difficult to believe that what was once planted as a sapling is now all grown into a large tree. Here, I can see a blend of extraordinary and smart students and their parents who have made this day arrive. They have come to us from each and every corner of Ongole and other villages. Here, we are proud to offer a wide range of programs and diverse needs and aspirations of our students, including CRT programs, human values, personality development programs. Our students have consistently demonstrated their talent and potential, achieving remarkable success in academics, sports, and community service. As we embark on the next chapter of our journey, we envision SNDC as a leading institution in shaping the student careers in a right way. Once again, I would like to express my heartfelt gratitude to everyone who has been a part of this incredible journey. Thank you for your unwavering support, dedication, and commitment. Respected guest of honor, our beloved Ongole MLA, Sri Damacharla Janardhan Garu, Srimati Damacharla Nagasatyalata Garu, our Chairman Sir, Annadata Mani Garu, Principal Madam, lecturers, staff, and students. A warm welcome to each and everyone on the 25th anniversary celebrations of our Sri Nagarjuna Degree College. We are grateful to honor our Principal Madam, Srimati V. Vasantalakshmi Garu, whose encouragement and support has helped us achieve our milestone. I request you, Madam, to ascend the dais. Thank you, Madam. Right, Mr. R. Yogaya Chowdhury, respected Principal of Sri Nagarjuna Arts and Science College, is requested to ascend the dais. Thank you, sir. It's my distinct pleasure to invite Sri V. Ramprasad Garu, Honorable Chairman of Nagarjuna Educational Institutions. I request you, sir, to ascend the dais. Real no fiction, ripping on the sources of mission. He's been alive. He is the devil for the living. Maybe you wanna cross till you're bleeding. Damn, he's never forgiving. Get up Thank you, sir. Today, our special guest is Sri Annadata Mani Garu, well known as Prasamani. He has extraordinary skills to entertain everyone with his prasa rapidly. I request you, sir, to ascend the dais. Thank you, sir. I want to extend a note of thanks to our guest of honor, our beloved MLA, Sri Damacharla Janardhan Garu,
who elected as our MLA for the second time. He is the legend in the name of development of our city, Ongole and constituency. His tenure from 2014 to 2019, he took all measures to keep our Ongole city as beautiful. He developed roads, drainage systems, parks in Ongole and rural areas. He always thinks to serve people and solve their problems. Keep it up, sir, in the next coming years also. Due to the sudden program, instead of our MLA, sir, his better half, Srimati Damacharla Nagasatyalata Garu, has came to grace our program. I request you, madam, to ascend the dais. జీవనం ఉందిలే జన్మకు దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఎరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దొరికిన సౌభాగ్యం Thank you, madam. पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु. మా గురువు గారైనటువంటి అన్నదాత మణి సార్ని ఒక చిన్న ప్రేయర్ సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నాం. నాన్న ప్రార్థన చేసినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి నాయన. మీకు ఆ అమ్మవారి ఆశీస్సులు అందజేస్తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే నారాయణే నమోస్తుతే. ఆ అమ్మవారి శ్లోకం నా బిడ్డలకి ఎప్పుడూ ఉండకూడదు శోకం. వాళ్ళని తీసుకోపోవాలి కొత్త లోకం, చదువు వాళ్ళకి ఇవ్వాలి రూపం. అందుకే మీకోసం వెలిగించాను దీపం, ఆలస్యమైనందుకు వద్దు కోపం. ధన్యవాదాలు. చేయాల్సింది దయచేసి ఒక 1 అవర్ చాలా కామ్గా కూర్చోవడం. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పానన్నా, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్లీజ్ చెప్పిన మాట వినండి మంచి పిల్లలు. ఓకే, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్, పేరు పేరున. ఈరోజు కొంచెం మనకి లేట్ అయినా మన ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అవుతుంది. మీరు హ్యాపీగా అన్నిటినీ మీరు అనుకున్నవన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. బట్ కొంతసేపు మీకు చాలా చెప్పా కదా, చాలా ప్రశాంతంగా చెప్పిన మాట వినండి. ఎప్పుడు ఈలలు వేయాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలనేది మనం మళ్ళీ డిసైడ్ చేద్దాం. ప్రస్తుతానికి మేము మాట్లాడుతున్న వింటే చాలు మీరు. సో మనం ఈరోజు 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవ్రీ ఇయర్ మనకి ఈ ట్రెడిషన్ ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రెషర్స్ పార్టీలు, ఎండింగ్ యానివర్సరీ ఫేర్వెల్ ఫంక్షన్స్ మనకి కామనే, అలవాటే. బట్ మనం మాట్లాడుకునేవి చాలా కామన్ విషయాలు ప్రతిరోజు. కానీ మనకన్నా పెద్దవాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. సో వాళ్ళు చెప్పేవి మీకు చాలా ఉపయోగపడే విషయాలు అవన్నీ. సో దయచేసి ఈ ప్రోగ్రామ్ని మీరు ప్రశాంతంగా కంప్లీట్ చేయాలని కోరుచున్నాను. మళ్ళీ మీరు వెనకాల స్టూడెంట్స్ దయచేసి అరవద్దు. మాకు వాయిస్ వినిపించాలన్నా, అందరికీ మేము మాట్లాడాలనేది మీకు వినాలన్నా మీరు కామ్గా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ మన యోగి సార్, స్నాస్ కాలేజీ ప్రిన్సిపల్ యోగి సార్ని మన యాన్యువల్ రిపోర్ట్ చదవవలసిందిగా కోరుచున్నాం. సార్.
గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా అందరికీ. నాన్న ఈరోజు చాలా చాలా స్పెషల్ డే అండ్ 2025 ఇయర్ అనేది నాగార్జున గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో వెరీ వెరీ స్పెషల్ ఇయర్. ఇట్స్ సిల్వర్ జూబ్లీ ఇయర్. మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇది 2025. సో 25 years సక్సెస్ఫుల్ జర్నీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మన చైర్మన్ సార్ గారు, మేడం గారు వాళ్ళ ఆధ్వర్యంలో అత్యంత సక్సెస్ఫుల్గా 25 years ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ మా. ఎక్సలెంట్గా సాగుతుంది. ఇంకా జూబ్లీ కూడా వెయిటింగ్, ఆటోమేటిక్ అయిపోతుంది ఇంకా సక్సెస్ఫుల్గా. అయితే ఈ జర్నీలో చాలామంది ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, తెలిసిన వాళ్ళు, పేరెంట్స్, స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈ సక్సెస్ఫుల్ జర్నీలో, ముఖ్యంగా స్టాఫ్ మెంబర్స్ చాలా ముందుండి ఈ సక్సెస్ఫుల్ జర్నీలో మాకు హెల్ప్ చేశారు. సో వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ యానివర్సరీ డే రోజు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. మన కాలేజీ ఇందాక చెప్పినట్లు శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది జస్ట్ 62 మందితో. 2008 నాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ MBA కాలేజ్ స్టార్ట్ అయింది మన గ్రూప్లో. 2012 శ్రీ నాగార్జున ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని సెకండ్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయింది. అండ్ 2025 అంటే ఈ ఇయర్, రేపు కమింగ్ అకాడమిక్ ఇయర్కి శ్రీ నాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ SNIT క్రొత్త కాలేజీ స్టార్ట్ చేయబోతున్నాను సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా. MCA కాలేజ్ అది. సో మన గ్రూప్లో ఎంటైర్ డిగ్రీ కోర్సెస్తో పాటు ఇప్పటివరకు MBA కాలేజీ ఉంది. ఇక నుంచి MCA కాలేజీ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అవబోతుంది. సో ఈ సక్సెస్ఫుల్ జర్నీ మొత్తం కూడా నాన్న మేజర్ నెంబర్ స్టాఫ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగానే. సో ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను. నాగార్జునలో ఒక 6 years బ్యాక్ రాంప్రసాద్ సార్ గారు ఒక మాట చెప్పారు, మన కాలేజీలో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఎథిక్స్ నేర్పుతున్నాం. మోస్ట్లీ ప్రకాశం జిల్లా మొత్తం మీద డిసిప్లిన్తో కూడిన, ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ అందించే ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్. సో సైమల్టేనియస్గా నాగార్జునలో డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంప్లాయీగా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక 6 years బ్యాక్ సార్ గారు అడిగారు. అదేవిధంగా సార్ గారు, మేడం గారి ఆధ్వర్యంలో శ్రీ నాగార్జునలో ఫస్ట్ టైం ఒక డిగ్రీ కాలేజీలో ప్లేస్మెంట్ సెల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఓన్లీ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్. ఏ డిగ్రీ కాలేజీలో కూడా ప్లేస్మెంట్ సెల్ ఉండదు, లేదు కూడా. సో స్పెషల్గా ప్లేస్మెంట్ సెల్ ఒకటి స్టార్ట్ చేసి ఆ ప్లేస్మెంట్ సెల్లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్, CRT ప్రోగ్రామ్స్, పిన్ పాయింటెడ్గా బయట ట్రైనర్స్ని పిలిపించి మీ అందరికీ ట్రైనింగ్స్ ఇప్పించి సైమల్టేనియస్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీక్ డ్రైవ్ జరగబోతుంది. 3 companies రాబోతున్నాయి నెక్స్ట్ వీక్లో. ఆల్రెడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అనౌన్స్ చేశాము ఇది. అగైన్ మేలో 15 కంపెనీలతో ఒక మెగా డ్రైవ్ జరగబోతోంది. సో ఇక్కడి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి బయటికి వెళ్ళేటప్పుడు స్టూడెంట్గా కాదు, ఎంప్లాయీగా బయటికి వెళ్ళాలి అనేది సార్ అండ్ మేడం డ్రీమ్. సో ఈ సక్సెస్ఫుల్ దీనికి నాన్న సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి దీంట్లో కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ కూడా. అంటే ఇందులో కూడా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. సో అందరికీ ట్రైనర్స్ కావచ్చు, మన కొంతమంది స్టాఫ్ మెంబర్స్ కావచ్చు. అయితే స్పెషల్లీ మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ అప్కమింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఒక చిన్న సజెషన్ అమ్మ. మొన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఒక చిన్న స్టోరీ చెప్తాను.
పూర్వం ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజ్యంలో ఒక రాజు ఉండేవాళ్ళు. రాజు యొక్క టెన్యూర్ ఓన్లీ 1 ఇయర్. సంవత్సరం అయిపోగానే ఆ రాజు దిగిపోవాలి. అయితే రాజు టెన్యూర్ 1 ఇయర్ అయిపోగానే ఆ రాజుని ఆ దేశం పక్కనున్న ఒక చిన్న ద్వీపంలో వదిలేసేవాళ్ళట. ఇలా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రాజు వస్తూ ఉన్నారు. సంవత్సరం అయిపోగానే ఆ రాజుని తీసుకుపోయి ఆ ద్వీపంలో పడేస్తున్నారు. సో హ్యాపీ వెళ్తున్నారు అందరూ. 4th ఇయర్ ఒక రాజు వచ్చారు. రాజు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు గత 3 రాజులు సంవత్సరం అయిపోగానే తీసుకుపోయి ద్వీపంలో దింపారు వాళ్ళందరినీ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి ఈ రాజుకు డౌట్ వచ్చి ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళారు. ఆ ద్వీపంలో అత్యంత భయంకరమైన క్రూరమృగాలు ఉన్నాయి. సో సంవత్సరం అయిపోగానే ఆ రాజును అక్కడ వదలంగానే ఆ రాజులందరినీ అవన్నీ చంపేసి తినేస్తాయి. అక్కడ అందరి పాత రాజుల యొక్క బాడీస్ ఉన్నాయి. ఈ రాజు షాక్, ఓహో ఇట్లా కాదని చెప్పేసి వెంటనే వాళ్ళ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయండి లేదా చంపేయండి. రెండో కమిటీ వర్క్. మొత్తం కూడా ఈ రాజ్యం ఎలా ఉందో ఇక్కడ కన్నా ఇంకా బెటర్గా అక్కడ ప్యాలెస్లతో కూడిన రాజ్యం నాకు కావాలని చెప్పేసి ఈయన టెన్యూర్ అయిపోయేలోపు అవతల ద్వీపంలో కూడా ఎక్సలెంట్ సిటీని నిర్మించుకున్నాడు ఈయన. దీంట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నాన్న, పాత రాజులకి ఇతనికి ఒక్కటే తేడా. పాత వాళ్ళు చేతిలో ఉన్న 1 ఇయర్ని టైంను వాడుకోవాలి. ఇతను తన చేతిలో ఉన్న 1 ఇయర్ని వాడుకొని తన ఫర్దర్ లైఫ్ను కూడా ఇతనే డిసైడ్ చేసుకున్నాడు. సేమ్ వే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్గా ఉన్న మీరు చాలామంది చాలా ప్రోగ్రామ్స్ ఫైనల్ ఇయర్లో కాలేజీలో కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు వాడుకుంటే భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం ఉండకుండా సూపర్గా సక్సెస్ఫుల్ పొజిషన్లో నిలబడతారు, లేదా పాత రాజుల్లాగానే పోతారు. సో పాత రాజుల్లాగా ఉందామా, కొత్త రాజులాగా టైంని యూటిలైజ్ చేసుకొని అందుబాటులో ఉన్న టైంని వాడుకుంటే రేపటిని బిల్డ్ చేసుకుందామనేది మీరు డిసైడ్ అవ్వండి. నాగార్జున ఈజ్ రెడీ టు గివ్ ద బెస్ట్ ఫ్యూచర్, బెస్ట్ ప్లేస్మెంట్స్. సో 4th కింగ్ లాగా మీరందరూ రేపటిని సక్రమంగా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. అవర్ బిలౌడ్ చైర్మన్ శ్రీ వి రామ్ ప్రసాద్ గారు మాట్లాడతారమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. ఏది కరెక్ట్? ఇందులో కరెక్ట్ అయింది గుడ్ ఒక్కటే, కానీ రెండిట్లో గుడ్ ఉంది కదమ్మా, తప్పులు ఎతకద్దు మనం. సో వెదర్ ఇట్ ఈస్ గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్నే గుర్తిద్దాం. సార్ చెప్పారు 25 ఇయర్స్ యానివర్సరీ. ఎస్, ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. బాగుంది. ఎప్పుడు మేము మీలాంటి చిన్న చిన్న పిల్లలతో జర్నీ చేస్తుంటాం కాబట్టి మేము కూడా యంగ్ అనుకుంటుంటాం, యంగ్గానే ఉన్నాం అనుకుంటుంటాం. సో ఇది మా అదృష్టం. 25 ఇయర్స్గా ఇట్లా స్టూడెంట్స్తో మా జర్నీ సాగుతూ ఉంది. పర్టికులర్గా ఈరోజు కాలేజీ గురించి స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు నాన్న, మీ ప్రిన్సిపల్ మేడం గారు ఎప్పుడు చెప్తుంటారు. సో అన్నిటికంటే ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన ఈ ఫంక్షన్కి పిలవగానే వాళ్ళ ముఖ్యమైనటువంటి పనులు అన్నీ ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి మన ఫంక్షన్కి వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మణి సార్ కానివ్వండి, అలాగే మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ఫంక్షన్కి రావాల్సి ఉంది. ఒక వ్యక్తి ఎలా గొప్పవాడవుతాడా అనేది చిన్న చిన్న సంఘటనల ద్వారా అర్థమవుతుంది. సో నేను ఎమ్మెల్యే గారిని కలిసి కాలేజీ ఫంక్షన్కి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి సార్ అనగానే తప్పకుండా
అనుకోకుండా ఒక ప్రోగ్రాం పడి, అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రోగ్రాం కాదు, నేను ఇప్పుడు అది చెప్పడం అనవసరం ఆ పదం, అన్ఎక్స్పెక్టెడ్గా మన లైఫ్లో జరిగే ఒక విషాదమైన సంఘటన వాళ్ళకి జరిగినప్పుడు అది తప్పించుకోలేరు. ప్రియారిటీ లిస్ట్లో అదే ఫస్ట్ ఉంటుంది. పరామర్శకు లాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చింది. సో సార్ రాలేకపోయారు. ఈ మాట తన దగ్గర ఉండే పర్సనల్ అసిస్టెంట్ వాళ్ళు ఉండేదే అందుకు పాపం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. బట్ వ్యక్తి యొక్క గొప్పతనం గురించే చెప్తున్నాను. మన ప్రిన్సిపల్ సార్ని, యోగి సార్ని పిలిపించుకొని కూర్చోబెట్టి స్వయంగా తనే చెప్పారు, ఏమనుకోవద్దు నేను రాలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే సార్ రీప్లేస్ చేశారు తన స్థానాన్ని. ఎవరితో అంటే మన సార్ యొక్క బెటర్ హాఫ్ సత్యభామ గారితో. శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుడు వధ ఐడియా ఉందా? శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేస్తున్నప్పుడు పక్కన సత్యభామ ఉన్నారు. ఆయన అలసిపోయినప్పుడు ఆ పాత్ర ఆవిడ తీసుకొని ఆ నరకాసురుడిని వధించింది. అమ్మ మిమ్మల్ని అందుకనే సత్యభామ అన్నాను. సో మీరు, మేడం గారి పేరు సత్యలత, అక్కడ నేను భామ అన్నందుకు కారణం నా దృష్టిలో సార్ గారి పనిని మీరు నిజంగా సార్ గౌరవాన్ని మీరు ఎంత పెంచారంటే ఇప్పుడు మీరు రాబట్టి మా ఎమ్మెల్యే గారి స్థాయి మా దృష్టిలో ఇంకా ఎక్కువైంది. చాలా సంతోషం. సార్ అంటే పాలిటిక్స్లో ఉన్నారు, తప్పదు. బట్ మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇక్కడున్న ఆడపిల్లలందరికీ మీరు ఒక ఆదర్శంగా ఉండాలి. బెటర్ హాఫ్ అంటే ఆస్తిలో సగభాగం కొట్టేసే వాళ్ళం కాదు, బాధ్యతలో సగభాగం తీసుకొని వచ్చారు మేడం. మేడం గారికి ఎన్ని పనులు ఉన్నాయో ఆవిడ ఏంటో, బట్ భర్త మాట ఇచ్చాడు, శ్రీమతిగా ఆవిడ ఆ బాధ్యతను తీసుకొని వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం మిమ్మల్ని, సార్ని, అంటే మీ దంపతులను చూస్తే నాకు గొప్పగా అనిపిస్తుంది. చాలా సంతోషం మీరు రావడం. ఇలాంటివే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది. తర్వాత మన ఇంకొక ముఖ్య అతిథి గారు మణి సార్. మణి సార్ మాకు సారే, నేను మేడం సార్ దగ్గర శిష్యులం. కావలి జవహర్ భారతి కాలేజీలో సార్ లెక్చరరు, మేము అక్కడ స్టూడెంట్స్ని. మాకు ఎంత అదృష్టం అంటే మా 17 ఏళ్ల వయసు నుంచి మేము సార్ని చూస్తున్నాం. ఆ సార్ చెప్పే మాటలు పాఠాలు విని ఎన్నో ఏళ్ళు ఎంజాయ్ చేశాం. ఇప్పుడు ఆ అదృష్టాన్ని మీకు అందించాలి, మేము విన్న మాటలు మీరు కూడా వినాలి అనే బలమైన కోరికతో సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాం. సార్ చూడడానికి అట్లుంటారు కానీ 71 ఆ సార్ ఇందాక అడిగా, యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉందట, ఏజ్ అక్కడ దాచిపెట్టుకుంటారంట. ఓ 50 లాగా తిరుగుతున్నారు మీరు, మిగతా 20 బ్యాంకులో ఉంది. కావలి నుంచి వచ్చారు నాన్న మన కోసం. సారు ఉండేది కావలి, ఇక్కడ నుంచి ఒక 84 కిలోమీటర్స్ జస్ట్. ఎగ్జాక్ట్లీ. రాత్రే సార్ అరుణాచలంకి వెళ్ళున్నారు, నిన్న నైట్ వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లో సరిగ్గా తెలియదు సార్, అరుణాచలం ఎంత దూరమో తెలియదు అంటున్నా. సార్ మాట్లాడేటప్పుడు మీరు వినండి, వినేటప్పుడు మీకు ముందు ఒక మాట చెప్తున్నానన్న, మన బాలకృష్ణ డైలాగ్ ఉంది, నేను మాట్లాడేటప్పుడు అలాగే సార్ మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. దెన్ యూ విల్ ఎంజాయ్. లైఫ్లో మీరు ఇవి మర్చిపోరు. నోటికి పని చెప్పద్దు. ఓకే. సో ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఉండే వాళ్ళల్లో, నా ఈ 25 ఇయర్స్ జర్నీలో చాలా దొరికాయి నాకు. అలా దొరికిన వాళ్ళల్లో
ఒక విలువైనటువంటి వ్యక్తి మన యోగి సార్. 2006 or 2007 మీరు వచ్చారు. అంటే నేను ఆల్మోస్ట్ సార్ 20 years జర్నీ సార్ది ఉంది ఇక్కడ. సో మీకు ఒక మంచి కాలేజీలో అడ్మినిస్ట్రేటర్ మీకు దొరికారు, నాకు దొరికారు. సో వీఆర్ ఆల్ వెరీ గ్లాడ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మన ప్రిన్సిపల్ మేడం గారు. ప్రిన్సిపల్ మేడం గారికి ఏం పేరు పెడదాం? హిట్లర్. హిట్లర్ అన్నాను, నాకు ఎంత భయమో చూడండి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, డిసిప్లిన్ అనేది మనిషికి చాలా 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 ముఖ్యం. ఎడ్యుకేషన్ ఏ వయసులో అయినా మీరు చదువుకోవచ్చు. అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే వయోజన విద్య అంటారు. మీరు 50 yearsకి చదువుకోవచ్చు, 70 yearsకి చదువుకోవచ్చు. బట్ ఒక క్యారెక్టర్ బిల్డింగ్ అనేది మాత్రం చిన్నప్పటి నుంచే జరగాలి. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ మీ క్యారెక్టర్ని కరెక్ట్ వేలో బిల్డ్ చేయడానికి తన క్యారెక్టర్ మీద తన హిట్లర్ అనో శాడిస్ట్ అనో ముద్ర ఇచ్చుకుంటున్నారు. బట్ షీఈస్ డూయింగ్ హర్ లెవెల్ బెస్ట్ టు కరెక్ట్ యూ. మిమ్మల్ని కరెక్ట్ వేలో నడిపించడానికే ఆవిడ 24/7 అదే పనిలో ఉంటారు. సో నిజంగానే మీరు చాలా అదృష్టవంతులు. ఒక మంచి ప్రిన్సిపాల్ దొరికింది ఆవిడ వల్ల. ఇందాక ఒకళ్ళు ఎవరు అడిగారు నన్ను, సార్ అసలు పిల్లలేంటి గొడవ చేయట్లేదని. ఆన్సర్ ఏమై ఉంటుంది చెప్పండి? చేసేవాళ్ళు ఇక్కడ ఉండరు. మేడం గారు ఎప్పుడో తెరివేస్తుంటారు. మీరే లెక్కేసుకోండి, కాలేజీలో చేరినప్పుడు ఫస్ట్ 15 daysలో మీ క్లాస్లో స్ట్రెంత్ ఎంత ఉంటుంది? ఆఫ్టర్ 15 days సడన్గా మనుషులు మాయమైపోతుంటారు. ఫస్ట్ కిందకు వచ్చి ఏసీ రూమ్ కౌన్సిలింగ్ ఉంటుంది, నెక్స్ట్ టీసీ ఇష్యూయింగ్ ఉంటుంది. స్క్రాప్ అనేది ఇక్కడ ఉండదు నాన్న. నాగార్జున డిగ్రీ కాలేజీలో 3 years కంటిన్యూస్గా చదివి సక్సెస్ఫుల్గా చదివేశారు అంటే దట్ ఈజ్ యువర్ కాండక్ట్ సర్టిఫికేట్. ఏంటి నాగార్జున కాలేజీలో 3 సంవత్సరాలు చదివావా అంటే డిగ్రీ 3 ఏళ్లే కదా? కాదు కాదు, మధ్యలో మిమ్మల్ని తరివేయలేదా అంటే మీరు మంచి పిల్లలనే అర్థం. అంత స్ట్రిక్ట్గా అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉండేది మీకోసమే. ఈరోజు 25 years ఇంత లాంగ్ జర్నీని సక్సెస్ఫుల్గా హ్యాపీగా వితౌట్ ఎనీ టెన్షన్ తీసుకొని వచ్చాము అంటే దానికి కారణం నేను కాదు, మేడం గారు కాదు, స్టాఫ్ కాదు, కేవలం మీరే, స్టూడెంట్సే కారణం. మేము అనుకున్నది మీకు చెప్పినప్పుడు మేము అనుకున్నట్లుగానే మీరు ఉన్నారు. దట్ ఈజ్ యువర్ గ్రేట్నెస్. చెప్పడం మా వంతు, వినాలిగా మీరు. అలా వినే పిల్లలే ఉన్నారు కాబట్టే మొత్తం జిల్లాలోనే కాలేజీ పేరు చెప్పగానే ఏం చెప్తారు? నాకు తెలుసు మీరు ఎలాంటి మీమ్స్ జోక్స్ వేసుకుంటారు. స్ట్రిక్ట్ మంచిదన్నా కాదా? అబ్బాయిలు మీ చెల్లెల్ని అయితే ఎక్కడ చేరుస్తారా? తమ్ముళ్ళని కూడా ఇక్కడే చేరుస్తారు. మీకు మాత్రం కష్టంగా ఉంటుంది. ఎనీహౌ, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, రాబోయే పరీక్షల్లో అందరూ కష్టపడి మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో అందరూ పాస్ అవ్వండి నాన్న. అది మీ బాధ్యత. లెసన్స్ చెప్పడం మా బాధ్యత. ఆల్మోస్ట్ అయిపోయింది. యోగి సార్ చెప్పినట్లు ప్లేస్మెంట్స్ జరుగుతాయి. ఆ ప్లేస్మెంట్స్ జరిగినప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకొని వాటికి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోండి. మిమ్మల్ని గైడ్ చేయడానికి మంచి స్టాఫ్ మన దగ్గర ఉన్నారు. ట్రైన్ చేయడానికి ట్రైనర్స్ వస్తున్నారు. యూటిలైజ్ చేసుకోండి ఫెసిలిటీస్ అన్నిటినీ. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మన కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. సో టిల్ దెన్ పెద్దవాళ్ళు మాట్లాడతారు, ఇక వాళ్ళ మాటలు వినండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం పని చేయాలి? ఆల్ ది బెస్ట్ అమ్మా. ముఖ్య అతిథిగా మన విచ్చేసినటువంటి మణి సార్ మాట్లాడతారు.
శ్రీమతి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, చౌదరి గారు వచ్చినప్పుడు, ప్రసాద్ గారు వచ్చినప్పుడు అందరూ ఓహని అరిచారు. నేను వస్తుంటే ఎవ్వరు అరవలేదని అలిగాను, ఇప్పుడు అరిచారు. ఓకే, నా మాటలు మెప్పించే ఉంటాయి, నొప్పించే ఉంటాయి, కానీ నా బాధ్యత. ఎందుకంటే వయసు రీత్యా మీకు తాతయ్యతో సమానం. నా మనవలకి మనవరాలకి శిష్యురాల కోసం రాల. జాగ్రత్తగా వినండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే నానుడి 25 ఏళ్ల నుంచి నా బిడ్డలు దిద్దిన నుడి నాకైతే వచ్చినట్టుంది. తల్లి ఒడి, మీ శ్రమను మాకు పెట్టండి పెట్టుబడి, మాకివ్వండి విజయాల రాబడి, కాసేపు చేయొద్దు హడావుడి, ఇక్కడ కులమతాలతో ఉండదు మడి, దానికి కట్టేసాం ఎప్పుడో ముడి, మీరు తెరవండి హృదయ గడి, ఈ నాగార్జున మీ గుండెల్లో గుడి, అందుకే వినిపిస్తా నా మాటల సవ్వడి, వినిపించండి మీ చప్పట్ల సందడి. మేము 25 ఏళ్ళంటేనే ఒక వింత. కాలం ఎలా గడిచిందో అంత. కాలాన్ని గురించి చెప్పడానికి నేను ఎంత. చదువుకున్న మా నోటికి కాలేజీ ఇచ్చింది ఇంత ముంత. ఆ ఇచ్చిన ఆమె పేరే వసంత. మా బిడ్డ, మా పుత్రిక, మా వసంతమ్మ ఇంత కష్టపడి 25 ఏళ్ల ఈ ఆస్కారం ఆహ్వానించటం నా బిడ్డ సంస్కారం. మీకోసం కదిలొచ్చింది అధికారం, అది వాళ్ళకున్నటువంటి మమకారం. మీ భవిష్యత్తుకు గురువులు ఇస్తున్నారు ఆకారం, మీ మంచి ఫలితాలతో చేయండి సత్కారం. మా మాటను ఎప్పుడు అనుకోండి పవిత్రమైన ఓంకారం. మా గురుదేవులకు తెలియదు అహంకారం. మా బిడ్డలకు ఎట్ట చేయాలని తప్పిస్తాం ఉపకారం. మేమెప్పుడు చదువు అనుకోలేదు భారం, చదువు దగ్గర మేమెప్పుడు పెట్టం బేరం. చదువు చెప్పకపోవటం మా దృష్టిలో నేరం, అందుకే చూపించాం చదువులో ఉన్న సారం. బయటికి పోయి సంపాదించండి ఆహారం, అది చదువుల వ్యవహారం. వాళ్ళు చేశారు సమస్యలు పరిష్కారం, అందుకే ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. ఆహ్వానించిన మీకు అందరికీ నమస్కారం. పరిగెత్తే ప్రపంచంలో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒక డ్రీమ్ ఉండాలి. నేనున్నాను. వెన్ ఐ వాజ్ స్టూడెంట్, నేను బీకామ్ చదివేటప్పుడు మా గురువులను చూసి నేనెప్పుడు లెక్చరర్ అవుతానని పిచ్చి పట్టిపోయేవాడిని. నాకు దిండు ఎట్టుంటుందో తెలియదు. అకౌంట్స్ టెక్స్ట్ బుక్లు వేసుకొని పండుకునేవాడిని. 1974 సెప్టెంబర్ 10 ఒక పిల్లవాడు దారిలో సార్ నమస్తే సార్ అన్నాడు. పడిపోయానే, అయిపోయింది. ఐ రీచ్ మై గోలు. చదువు నాకు చేసింది మేలు. మీకోసం తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు వేలకు వేలు, మరి మీరెందుకు నోట్లో వేసుకొని కూర్చుంటారు వేలు? కష్టానికి మీరు కావాలి ఆనవాలు. ఈ 3 ఏళ్ళ డిగ్రీ చదువు ఒక సవాలు. మీరు ఎలా ఉంటారని ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయ జనాలు. వారి సేవకు మీరు పరకారి నీరాజనాలు, అది మీకు చేకూర్చే ప్రయోజనాలు. అప్పుడు మీరు చేరినట్టు మీ గోలు, అది మీరు సాధించుకున్నటువంటి మేలు. అది చెప్పడానికి వచ్చాను ఒంగోలు. ఎందుకంటే చదువు అంటే నన్ను నేను తీసుకోండి, నా జీవితాన్ని తీసుకోండి. జస్ట్ 40, 45, 50 మార్కుల వరకే నా చదువు. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్. నేను నా జీవితాన్ని సినిమాలు షికార్లతో భలే ఎంజాయ్ చేశా. మా అక్క చెల్లెలు వీళ్ళందరూ ర్యాంకులు, నాకు లేదు. మా నాయన అడిగాడు, ఏరా నీకు 40, 45 అని. అంతే. మరి అటువంటి నేను రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్నా, కావల్లో డిగ్రీ కాలేజీలో కామర్స్ లెక్చరర్నా, హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఈసీ మెంబర్నా, హైదరాబాదు రవీంద్ర భారతి డైరెక్టర్నా, సినిమా వాళ్లకు నంది అవార్డులు ఇచ్చే జ్యూరీ మెంబర్నా, 5 సినిమాల్లో నటించిన సినిమా యాక్టర్నా. ఏంది చదువు? ఈ చదువు మీరు క్షమిస్తానంటే ఒక మాట, మా బిడ్డల పాదాలకు ఈ ఒక్క సెకండు నమస్కారం పెట్టుకుంటున్నాను. మీరు పెట్టిన భిక్ష, మీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, మీ అయ్యా అమ్మ కట్టిన ప్రతి 100 రూపాయల్లో 30 రూపాయలు అమ్మాయి పక్కన పెట్టుకొని 70 రూపాయలు మాకు జీతాలు ఇచ్చి జీవితాలు ఇచ్చిన
మీ ఆది దంపతులకు నేను మేము ఎలా చెప్పాలో తెలీదు. మేము డాక్టరేట్లు చేశాము, ఎంఫిల్లు చేశాము, బ్రహ్మాండంగా చదువులు చదివాము, మాకెక్కడా లేదు ఉద్యోగ యోగం. మరి అటువంటి లక్షల పెట్టుబడి పెట్టి ఈ కళాశాలను పెట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి పాఠాలు బోధించుకొని మాతో పాటు మా అంత కల్లో కూడో గౌడో ఏదో తినండి అని మాకు పెట్టావు చూడు తల్లి భిక్ష. అది నువ్వు మాకు ఇచ్చిన రక్ష. మాకెందుకుంటున్నావు మా బిడ్డల మీద కక్ష? వాళ్ళు తప్పు చేస్తేనే చేస్తాం శిక్ష. వాళ్ళు మా కన్న బిడ్డలాంటి అపేక్ష, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతో నిరీక్ష. అది చెప్పడానికి కావలి నుంచి వచ్చా. అవునా కాదా అధ్యక్ష? కష్టపడి చదవాలి. ఒక డ్రీము. ఏంది మన సబ్జెక్టు, ఏంది మన ఆబ్జెక్టు, దట్ అయినా మన లెక్చరర్లతో కనెక్టు. మన లైఫ్ను మనమే చేసుకోవడం అదా కరెక్టు. చదువులో ఎలా ఉంది మన ఎఫెక్టు? సార్లు చెప్తున్నారు మనకు డిఫెక్టు. మనం ఒక మంచి నాగార్జున కళాశాలను చేసుకున్నాం సెలెక్టు. ఈ కళాశాల దేవుడిచ్చిన గిఫ్టు. ఇక్కడ మా చదువును చేయాలి మీరు థెఫ్టు. అది మీ భవిష్యత్తుకి ఇస్తుంది లిఫ్టు. చదవకుండా ఉంటే మిగిలేది వెఫ్టు. అది కాకూడదు మీ యొక్క రెస్పెక్టు. చదవాలి, కష్టపడి చదవాలి. 4 ఏళ్ళు చదవాల్సిందే, తప్పదు. ఇప్పుడు నేనున్నాను, నా పేరు చెప్తే స్టూడెంట్స్కు టెర్రర్. నేను డిగ్రీ చూడు ఉతికేస్తా బట్టలా కాదమ్మా, భలేవాళ్ళే. ఎందుకని టెర్రర్? చదువులో ఐవార్లో మేము మిర్రర్. తప్పు చేసిన వాడికే హర్రర్. మా బిడ్డలు, నేను హయ్యర్ రిక్వెస్ట్ ఆల్ ది స్టాఫ్ మెంబర్స్ యాజ్ యువర్ టీచర్, వాళ్ళని రా అని పిలవండి. రా అంటే రక్త సంబంధికులు సార్. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా మన బిడ్డలు సార్. మన కడుపున పుట్టలేదు, అంతే తేడా. మీ సారు అంటే శిష్యులకి ఇక్కడ రక్త సంబంధికుడు. టీచర్, టీ అంటే తెలిసిన, ఈ అంటే ఎడ్యుకేషన్ని, ఏ అంటే అద్భుతంగా, సి అంటే చిన్నారుల, హెచ్ అంటే హృదయాలలో, ఈ అంటే ఎడ్యుకేట్ చేసి, ఆర్ అంటే రియల్ హీరో లేదా హీరోయిన్. అది మీ టీచరు. మీ భవిష్యత్తు కోసం ఎదురు చూసే వాచరు. మరి ఆయన ఎలా చేస్తున్నారు మీరు హానరు? మీ వల్లనే 25 ఏళ్ళు వెనకాల ఎగిరింది నాగార్జున డిగ్రీ అనే బ్యానరు. ఏమంటారు ఓనరు? ఇదంతా మీ కష్టం. ఇది మేం గొప్పగాని కాదు. నన్ను మణి సార్ అంటున్నారంటే మీరు చదివి మంచి ఫలితాలు తెచ్చారు కనుక మమ్మల్ని అందరినీ సార్ అంటున్నారు. కళలు కనాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కనాలి. కనటం కాదు, నెరవేర్చుకోవాలి. ఎన్టీ రామారావు ఎట్లుంటాడా అని దొంగల బండెక్కి మద్రాసుకు పోయి అన్నగారి వాకిట్లో పండుకొని నిద్రపోయి, రామారావు గారు రాగానే అని ఎగిరి చందనాలు చేసే మేము ఆయన దగ్గరే పనిచేస్తామని కల్లో కూడా అనుకోలే. ఎందుకని? ఒక జాగ్రత్త. ఎందుకంటే చదువు అంటే ఆరాధన. ఎందుకయ్యా చదువు అంటే ఆవేదన? ఏదో అనుకుంటే ఎందుకు పడతావు వేదన? అద్భుతం గురువుల బోధన. నువ్వు ఇంటి దగ్గర చేయాలి సాధన. కొత్త ప్రాజెక్టుల్లో చూపించాలి శోధన. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన బోధన. అనవసరంగా ఎందుకు వాదన, చదవకుండా ఎందుకు రోదన? ఈ భరతమాత కోరుతుంది మీ లాలన. రేపు నుంచి సాగాలి భరతమాతకు మీ పాలన. ముసలలో మేము ఉంటాం మూలన. అది చెప్పడానికి వచ్చాను నాగార్జున. కానీ రాలేకపోయాడు జనార్దన. ఆయన చూడు ఒక ప్రజాప్రతినిధి. ఒక సమస్య రాగానే ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఇచ్చిన బహుమతి, ఆయనకు నా యొక్క ప్రణతి, ఆయనకు జాగ్రత్తగా చేశాం వినతి. నిలబెట్టండి మన యొక్క సంస్కృతి. ఆడబిడ్డే సంస్కృతికి ఆకృతి. మగవాడు కాపాడుకోవలసిన ప్రకృతి. దాన్ని చేయకూడదు ఎవరు వికృతి. దానికి కావాలి మీ యొక్క ఆలోచన అనే బహుమతి. అందుకే మిమ్మల్ని పెళ్ళైన తర్వాత అంటారు శ్రీమతి. శ్రీమతి అంటే ఏంది? శ్రీమతి అంటే తెలుసురా బిడ్డ? శ్రీవారి యొక్క మతి. శ్రీవారి యొక్క మతే శ్రీమతి. అందుకే శ్రీవారు రాకపోయేటప్పటికే ఆమె వచ్చింది, ఆశీర్వదిస్తున్నారు. దీనికి అన్నిటికీ చాలా జాగ్రత్త. నాకు ఒక అర్థం కాని ఏంటంటే, నిన్న చూడు మేడం, ఏంది మేడం, సైనికులకు ఏదైనా బుల్లెట్లు తగిలితే జాగ్రత్తగా కాపాడే ఒక రక్షణ కవచాన్ని 14 ఏళ్ల పల్లెటూరు పిల్లోడు కనుక్కోవటమేంది? వాడెవడో ఒక 16 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ గురువును దగ్గర పెట్టుకొని
ఎద్దులు అంత బరువు మోస్తూ బండిని లాక్కోపోతున్నాయని ఎద్దుల బండికి సోలార్ పెడితే ఎట్లా వెళుతుందో కనుక్కున్నాడే. సోలార్ పెడితే ఎట్లా కనుక్కున్నారు? వాస్తవంగా చెప్పాలంటే ఈ సెమిస్టర్ సిస్టమ్ వలన చదువు అంతా నాశనం అయిపోయింది మేడం. బిలీవ్ మీ ఆర్ నాట్. అదే ఇయర్లీ స్కీమ్లో ఉన్నప్పుడు లోతులో పోయి చదువు చెప్పేవాళ్ళం. ఇప్పుడు 5 నెలల్లో సిలబస్ పూర్తి చేయాలి కనుక చంపుకొని చెప్తున్నాం. మరి మీరు ఎలా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ గురువులది కమిట్మెంటు. గొప్ప గొప్ప గురువులకి ఇచ్చారు అపాయింట్మెంటు. వాళ్ళకు చదువు ఒకటి భలే సెంటిమెంటు. వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చేస్తున్నారు ట్రీట్మెంటు. గొప్ప కాలేజీ అనేది గవర్నమెంటు. తప్పు చేస్తే మాత్రం తప్పదు మేడం పనిష్మెంటు. అట్లా ఉండాలి మీ ట్రీట్మెంటు. ఎందుకంటే లెక్చరర్లు నాన్ టీచింగ్ అట్లా అయ్యారు జాయింట్. క్యాచ్ అవుతున్నదా పాయింట్? సరిగ్గా కడుతున్నారా పేమెంటు? చెప్పండి మేడం. మేము మిమ్మల్ని ఏం అడగటం లేదు. చదువుకోండి, జాగ్రత్తగా చదువుకోండి. ఈ అమ్మాయిలతో చాలా జాగ్రత్త. నాన్న, డోంట్ టాక్ అబౌట్ మ్యారేజ్. మా లైఫ్ను మేము చేసుకోవాలి మేనేజీ. జన్మించినందుకు మాకు ఇవ్వండి ఎంకరేజీ. చదువులో మేము చూపిస్తాం కరేజీ. మా గురువులకు పెంచుతాం మేము ఇమేజీ. అది ఇప్పుడు మాకున్నటువంటి స్టేజీ. పెళ్ళనే పేరుతో మా ఆశలను చేయొద్దు లేజీ. మాకు చదవటం చాలా ఈజీ, చూపిస్తాం దాని క్రేజీ. కడతాం భరతమాతకు మంచి బ్యారేజీ. అది చెప్పడానికి ఎక్కువ అన్నారు స్టేజీ, అయినా చెప్పడానికి అంత నా ఏజీ. మరి అబ్బాయిలు, నాన్న బంగారు తండ్రి, చాలా నేను బాయ్స్ విషయంలో ఒకసారి కాలేజీలో ఒక పిల్లవాడిని కొట్టాను. ఏమ్రా ఒకరోజు వస్తావు ఒకరోజు రావు అని. వాడందరూ వెళ్ళిన తర్వాత నాకు నాన్న అమ్మ లేరు సార్. లడ్డు అంటుంటుందో జవహర్ భారతి లడ్డు. జవహర్ భారతి హాస్టల్లో లడ్డు ఉంటుంది. ఆ లడ్డు తినాలని నేను 10th గోల్డ్ మెడల్తో పాస్ అయ్యి ఇంటర్ చేరాను సార్. నాకు 2 జతల బట్టలే ఉన్నాయి సార్. ఒకటి ఉతుక్కొని ఆరేసుకొని ఇంకోటి కట్టుకొని వచ్చి పక్క రోజు మళ్ళీ ఉతుక్కుంటాను కనుక వారంలో 2 రోజులు రానన్నాడే ఆ తల్లి తండ్రి లేదు అనాథ బిడ్డ. వాడికి వెంటనే 4 జతల బట్టలు కొనిచ్చా. ఈరోజు వాడు హనుమాన్ జంక్షన్లో ఆర్డీఓ ఆఫీసులో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద ఉద్యోగం. ఒకసారి నేను వెళ్ళాను. వెళితే వాడు అసలు ఇంకోసారి 4 అబ్బాయిలు అమ్మాయిలు వెళ్తుంటే భలే గలబా చేస్తున్నారు. చూస్తూనే ఉన్నా చూడొద్దంటున్నా. అమ్మాయి మీ ఆనందంలో నేను కూడా 70 ఏళ్ళ యువకుండమ్మాయి. ఏమ్మా అంత కుళ్ళు దేనికిరా? నేను చూస్తూనే ఉన్నా. వెంటనే పోలీసులు వచ్చి ఆ 4 పట్టుకున్నారు. ఆ 4 పిల్లలు హాస్టల్ పిల్లలు. నిజంగా బిడ్డల కళ్ళ నీళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియలే ప్రపంచం. సార్ సార్ ఇంకా సార్ 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 జైలుకు తీసుకుపోయారు, స్టేషన్కి తీసుకుపోయారు. ఒక్క అరగంట తర్వాత స్టేషన్కి వెళ్ళాను. సార్ మణి సార్ ఏం సార్ వచ్చారన్నారు. ఆ బిడ్డలను వదిలే అన్నారు. రైట్ సార్ చెప్పాడు వదిలేరా. వెళ్ళిపోయారు. వాళ్ళు కాళ్ళ మీద పడి ఏడ్చారు. చూడు సార్ తెలియలే సార్. పర్వాలేదు ఏం పర్వాలేదు, ఇంకేం భయపడవు, అక్కడ పోయి చదువుకోండి. ఈ రోజుల్లో వాడు ఒకడు హైదరాబాదులో రంగారెడ్డి జిల్లాలో ఒక ఊర్లో ఆర్డీఓ, ఒకడు వచ్చేసి రైల్వేలో పనిచేస్తున్నాడు, ఇంకోడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, ఇంకో బిడ్డ టీచర్గా పనిచేస్తున్నాడు. అదే ఆ రోజు నా అదృష్టం కొద్దీ వాళ్ళకి కనిపించాను. కనిపించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంజాయ్ చేయండి, బీ హ్యాపీ, కానీ హద్దులు దాటొద్దు. ఒక్కసారి పోలీసు రికార్డులోకి ఎక్కామంటే మీకు ఒక చాలా బాధాకరమైన విషయం చెప్పమంటారా? 2014 నుంచి నిన్న 2025 నిన్నటి తేదీ వరకు 7214 మంది విద్యార్థులు గంజాయిలో అరెస్టు, సంపాదన ధ్యేయంగా దొంగతనాలకి వాటికి వెళ్ళిపోయి. ఏమైంది? ఎందుకని? ఎలా పోతున్నది యువత? ఎలా ఉండాలి మీ భవిత? నాగార్జున కాలేజీకి మీరు తేవాలి ఘనత. అందుకే చెప్తున్నా ఇంత కవిత. మాకు చాలా అవసరం యువత, అందుకు ముందుకు రావాలి ప్రతి వనిత. మిమ్మల్ని చూసి శభాష్ అనాలి జనత. అవునా కదా సచలత? మరి మీరు చాలా ఆశ్చర్యం ఏందో తెలుసా మేడం? ఓ రోజు కావాలో బీపీఎస్ దగ్గర నిలబడ్డా.
ఎవరో సినిమా యాక్టర్ వెళ్తుంటే జనాలంతా కారు చుట్టూ ముగారు మేడం. అది అయిపోయిన 1 గంటకి మన సిపాయిల వ్యాన్ వస్తున్నది, పలకరించేవాడు కూడా లేడు మేడం. దారుణం దారుణం. మొన్న ఎవరో సినిమా యాక్టర్ ఏదో సినిమా రిలీజ్ అయితే సినిమా పోయాడని ఒక ఆమె ఎవరో చనిపోతే దాని మీద ట్రోల్స్తో 30 రోజులు యూట్యూబ్లో చూపించారు. కానీ అదే రోజున 18 మంది వీర సైనికులు వ్యాన్లో వస్తుంటే బాంబు పేల్చి బ్లాస్ట్ చేస్తే ఒక్కడు కూడా యూట్యూబ్లో చూపించలా. ఏమనుకుంటున్నారు మన సైన్యం? ఒక అతను కర్నూలు జిల్లా అతను హిమాలయాల్లో వృత్తి ఉద్యోగం చేస్తూ మంచులో కూరుకుపోయి చచ్చిపోతే అతనికి సెల్యూట్ చేయటానికి కర్నూలుకి వెళ్తే వాళ్ళ శ్రీమతి నిండుగా నగలేసుకొని బిడ్డనెత్తుకొని అక్కడికి వచ్చింది. అమ్మా ఏం సార్ నన్ను ఓదార్చొద్దు, నా భర్త పోతూ పోతూ బంగారం లాంటి కొడుకునిచ్చాడు, వీడిని అద్భుతంగా చదివించి వాళ్ళ నాయన ప్లేసులో సైన్యంలోనే ఉంచుతా, వేరే ఉద్యోగాలకు పోనీను. అటువంటి వీర వనితలు ఉన్న దేశమమ్మ. ఈ ఐవారులే చెడగొట్టారు మిమ్మల్ని, గాంధీ నెహ్రూ వల్ల స్వాతంత్రం వచ్చిందని. వాళ్ళిద్దరు వాళ్ళని ఏం రాలా, వాళ్ళు జనాలు నెట్టి వెనకాల ఉన్నారు. వాళ్ళిద్దరు వాళ్ళని ఏం రాలా. అహింస సత్యాగ్రహం అని టెంట్లో కూర్చున్నాడు గాంధీ, ఎక్కడో మైకులు తీసుకొని పదండి పదండి, ఆ 2 పేరు తప్ప ఎవరు రాదు. అసలు స్వాతంత్రానికి కారణం ఎవరో? భర్తను పోగొట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని మూల కూర్చొని కప్పం కట్టమని తెల్లవారులు తాకీదు పంపిస్తే కళ్ళు తుడుచుకొని దత్తు బిడ్డను గుండెకు కట్టుకొని కరుకు కత్తితో తెల్లవాడి తలను తుత్తునియలు చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కరవాల నుంచి రాలిన ప్రతి బొట్టమ్మ మన స్వాతంత్రము. బహదూర్ షా, అందులో రంజాన్ పవిత్ర మాసంలో ఆ మహనీయుడు పేరు అనుకుంటున్న బహదూర్ షా. బహదూర్ షా అనే ముస్లిము ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన ఒప్పుకోకపోతే 72 మంది బంధువుల తలకాయలు కోసి పళ్ళల్లో పెట్టి సమాధుల దగ్గర పెడితే ఏడ్చాడు. వాళ్ళు చచ్చిపోయినందుకు కాదు, దేశం కోసం వీళ్ళు ముందు చచ్చిపోయారే, నేను కదా చావాల్సింది అని తప్పించినటువంటి దేశం అమ్మ మంది. ఏందమ్మా ఈ దేశం? ఎందుకమ్మా మీలో ద్వేషం? మేము చెప్తున్నాం కదా ఉన్న దోషం. మిమ్మల్ని మీరు చేసుకోకండి మోసం. నాగార్జున డిగ్రీ కాలేజీ ద్వారా పొందండి అవకాశం. కలకాలం గుర్తుకొంచుకోండి సహవాసం. మీ గురువులు గురువేతరులు అందరూ మీ గుండెల్లో ఉండాలి నివాసం. మాలో స్వార్థం లేదమ్మా ఏ లేసం, మేము బ్రతికేది మీకోసం, అది చెప్పడానికి వచ్చానమ్మా జిల్లా ప్రకాశం. ఎవరా చప్పట్లు కొట్టింది? నా కులపోళ్ళ, నా మతపోళ్ళ, నా భారతీయుల? ఏరా చెప్పరు? అదే అదే అక్కడే నాశనం అవుతున్నాం, అక్కడే నాశనం అవుతున్నాం. తొందరగా రాదా మాట. మేడం ఎక్కడ? మేడం ఎక్కడ? మేడం గారు ఎవరు సార్? మేడం సరే ఏమ్మా ఆడపడుచులేది? మేడం అంటే అర్థం చూస్తా. మేడం అంటే అర్థమైందమ్మా. ఎం అంటే మీకు, ఏ అంటే అమ్మలాగా, డి అంటే దగ్గరగా ఉండి, ఏ అంటే ఎన్నో, ఎం అంటే మంచి మాటలు చెప్పే తల్లి మేడం. మేడం మరి నువ్వెవరివిరా బిడ్డ? స్టూడెంట్. ఒళ్ళు జలధరిస్తున్నది. ఎస్ అంటే శ్రమకి, టీ అంటే త్యాగానికి, యు అంటే యూనిటీకి, డి అంటే దేశభక్తికి, ఈ అంటే ఎడ్యుకేషన్కి, ఎన్ అంటే న్యాయమైన, టీ అంటే తీర్పిచ్చే భరతమాత ముద్దు బిడ్డరా నా స్టూడెంటు. నా స్టూడెంటు నిన్న అరుణాచలం వెళితే 40 మంది యువకులు నాకు కొంచెం బాయ్స్ మీద ఏందిరా వీళ్ళు, ఎట్టరా బాబు వీళ్ళు అనుకున్నా. నిన్న కళ్ళు చెదిరిపోయిన 40 మంది విద్యార్థులు పంచగట్టుకొని విభూతి పెట్టుకొని ఆ అరుణాచలంలో ఆ మందిరంలోకి వెళుతూ ఆ స్టూడెంట్స్ అందరూ ఓం నమ శివాయ అంటుంటే ఒళ్ళు జలధరించింది. ఏం భగవద్గీతలో ఒక వాక్యం చదవలేరా? ఖురాన్లో ఒక వాక్యం చదవలేరా? బైబిల్లో ఒక వాక్యం చదవలేరా? దైవభక్తి లేని జీవితం ఎందుకురా బిడ్డ? అవన్నీ వస్తాయి, చదువులు వస్తాయి. మనసు ప్రశాంతతగా ఉండాలి. నాకు నిజం చెప్పండి, నేను ఖచ్చితంగా ఒక మాట అడుగుతున్నా. ఎంతమంది బిడ్డలు కాలేజీకి వస్తూ అమ్మకాళ్ళకు దండం పెట్టి వస్తున్నారో చేతులు ఎత్తండి. గురువు ముందు అబద్ధం చెప్పరు. అది గొప్పతనం మీ ముందు. ఏ అమ్మేం పాపం చేసింది? బెంచీల మీద చూస్తే ఎన్టీఆర్ పేరు, చిరంజీవి పేరు, పవన్ కళ్యాణ్ పేరు, వాళ్ళ పేర్లు రాసుంటాయి. కానీ మీ ఐవార్ల పేర్లు ఎవరైనా రాశారా? లేదు. అమ్మ ఏం తప్పు చేసింది? మేమంతా ఇంత గొప్పవాళ్ళమైనామంటే నిద్ర లేవంగానే కాలేజీకి పోయేటప్పుడు అమ్మ కాళ్ళకు దండం పెట్టి కాలేజీకి వెళ్ళేవాడు. అమ్మ ఏం తప్పు చేసింది? ఇక నుంచి అయినా మారాలి. అమ్మ కాళ్ళకు దండం పెట్టి బయలుదేరండి. తల్లి కాళ్ళకు దండం పెట్టడం కూడా పాపం అనుకుంటే నేనేం చేయలేదు. ఈరోజు
మా వసంతమ్మ రాజేశ్వరరావు గారి బిడ్డ నాకు ఇంతవరకు తెలియదు మేడం. నా టైం బాగల అంతే. మొన్న వారు మా ఇంటికి వచ్చి నా కూతురే సార్ అనేటప్పటికే దిమ్మ తిరిగే అందుకే చాలా జాగ్రత్త. విద్యార్థి భవిష్యత్తుకు అవసరమైనది టైము, అది పాటించకపోతే క్రైము. నేను ముందే చెప్తున్నా, గురువులను చేయొద్దు బ్లేము. వాళ్ళు చదువుతో ఆడుతున్నారు గేము. అందుకే నాగార్జునకి ఇంత నేము. ఇప్పుడు MCA కొత్త స్కీము, అది మా అమ్మ యొక్క డ్రీము. మేమంతా ఒక టీము. మాకున్నటువంటి టీములో మేము రగులుతున్న ఫ్లేము. మాకు ఇవ్వండి విజయాల ఫ్రేము. ఎరా బిడ్డ ఉన్నారు కామా? దీన్ని తెలుసుకొని ఇప్పటికే చాలా ఆలస్యం కనుక తక్కువ మాట్లాడాలని అధ్యక్షుడు గారు చెప్పారు కనుక, ఎందుకంటే ఇప్పుడే చేరా ఆయన దరి, ఈ కాలేజీకి ఆయన తరగని సిరి. అయితే అతనికి తెలియదు డాబు సరి, స్నేహితులతో కలిసిపోతాడు మరీ స్నేహితులు కనిపించకపోతే ఆయనకు భలే వరి. ఆయన పేరే చౌదరి. అటువంటి చౌదరి గారు నాకు ఇచ్చినటువంటి టైంలో ఈ 4 మాటలు మళ్ళా చెయ్యి చాచి అడుగుతున్నా, బ్రాహ్మణ బిడ్డగా చెయ్యి చాచి అడుగుతున్నా, మంచి ఫలితాలు మాకు ఇవ్వండి. ఉద్యోగ సద్యోగాలు లేని మాకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థలు గురువులకు పేరు ప్రతిష్ట తేండి. మేడం నాన్ టీచింగు వాళ్ళతో చాలా జాగ్రత్త. మీ వాచింగు, వాళ్ళు ఉంటేనే మనకు మ్యాచింగు. వాళ్ళు ఇస్తారు మనకు మొత్తం ఫీడింగు. వాళ్ళని గురించి పడకూడదు గ్రీడింగు. వాళ్ళని గురించి మీ ఇద్దరికి ఉండాలి అప్పుడు థింకింగు. కారణం వాళ్ళు మాతో అవుతారు లింకింగు. అందుకే ఇంత చేశాను టాకింగు. ఈ మైకుని తీసుకున్నాను టేకింగు. ఇంకా 2 మాటలతో నేను అక్కడికి వాకింగు. ఇందాక చూశాను ఆ పాటలు వేస్తుంటే వెనకాల ఒక్కొక్కరు అరే వరే 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 ఆ ఆనందం కదమ్మా. ఆ ఆనందానికి కొంచెం చదువు. నా బిడ్డ నేను మద్రాసు విడ్స్ ఎక్కడో చేర్పించాలనుకున్నాను. నాన్న హ్యావ్ ఎనీ కామన్ సెన్స్? ఏ రైజు కాలేజీలో జీతం తీసుకొని అన్నం తింటున్నావో ఆ కాలేజీలో వదిలిపెట్టి నన్ను మద్రాసులో చేర్పిస్తామని రైజు కాలేజీలో చేరాడు. అయిపోయింది చదువు, వెళ్ళిపోయాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. 8,000 జీతం. 8,000 జీతానికి ఫస్ట్ స్టెప్ హౌ టు గెట్ ది జాబ్, హౌ టు గెట్ ది సర్వీస్ సర్టిఫికేట్, how much amount they will pay. That is unnecessary question for me. How to step into one company. After getting of the service certificate, what I am, I will show my ability, I will show my reality, I will show ready to show the sincerity అనే పథకంతో వెళ్ళాడు. ఈరోజు 40 లక్షలు డ్రా చేస్తున్నాడు. ఎక్కడ 8,000, ఎక్కడ 40 లక్షలు? దానికి కష్టే ఫలి. దీన్ని తెలుసుకొని ఒక్కడి గుర్తుపెట్టుకో. ఒక్కసారి మీ అయ్యను చూడు, చిరిగిపోయిన పంచె కట్టుకొని ఆ పొలంలో నాగలి పట్టి దున్నుతూ పంట చేతికొచ్చే సమయానికి వానపడి మొత్తం కొట్టుకుపోతే కన్నీళ్ళు అక్కడే వదిలేసి 100కి 20 రూపాయల వడ్డీతో బయట అప్పు తెచ్చి నా బిడ్డ ఇటువంటి కష్టపడకూడదు, చదువుకొని వృద్ధిలోకి రావాలని మీకు పంచపక్ష పరమాణాలు పెడుతూ వాళ్ళు గంజి తాగుతున్నారు. నువ్వు పాస్ అయితే చాలు, ర్యాంకులు కూడా వాళ్ళకి తెలియవు. నా బిడ్డ పాస్ అయ్యాడని 100 గడపలున్న పల్లెటూరులో చెప్తారు చూడు. అది చెప్పడానికి బిడ్డ షో యువర్ డేరు. ఏప్రిల్ 1 నుంచి తీసుకో కేరు. మీలాంటి బిడ్డలు చాలా రేరు. అందుకే మా టైంలో మీకు ఇచ్చాం షేరు. మీతో తీసుకుంటున్నాం ఈ పేరు. నాగార్జున డిగ్రీ కాలేజ్ అయినా ఆ పేరు జనాలు గుండెల్లో ఆపేరు. వసంతమ్మ సారు కష్టపడి చేస్తున్నారు పోరు. వాళ్ళ కష్టాన్ని ఎవరు మర్చిపోరు. మీ భవిష్యత్తుకు వాళ్ళు వేస్తున్నారు వేరు, ఎవరు చేయలేరు వేరు. వసంతమ్మ బిడ్డ నువ్వు విజయాలు సాధించి తీరు, నిలబెడతావు కావులి ఊరి పేరు. అందుకమ్మా నా ఇంత మాటల జోరు. చూపించండి మీ చదువులో హుషారు, సమస్యలన్నీ పరారు అని తెలియచేస్తూ ఈ అద్భుతమైన ఆనందాన్ని మాకిచ్చిన మీ హృదయుడికి నా హృదయపూర్వక కృతజ్ఞత. బిడ్డల బాధ్యత జాగ్రత్తగా తీసుకోవాల భద్రత మీకుందా సమర్థత. జస్ట్ ఇది నా ఆతృత, నా యొక్క ఆర్ద్రత అని తెలియచేస్తూ నా ప్రకాశం జిల్లా బిడ్డలు, మా నాగార్జున డిగ్రీ కళాశాల బిడ్డలు ఈ దేశానికి కంచు కోట. ఎరా బిడ్డ ఇచ్చారా మాట?
మీరు తప్పరు రా బిడ్డ మాట, మీరు ఈ దేశానికి రతనాల మూట, సాగించండి మీ విద్యా వేట, మీ ఆనందంలో మాకు ఇవ్వండి వాట, నడవండి గురువుల బాట, అది చెప్పడానికి వచ్చాను ఈ పేట, ఇంతటితో అయిపోయింది ఈ పూట, వెళ్ళొస్తారా బిడ్డ టాటా అని తెలియచేస్తూ బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, జై హింద్. సద్యోగాలు లేని మాకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థలు గురువులకు పేరు ప్రతిష్ట తేండి. మేడం నాన్ టీచింగు వాళ్ళతో చాలా జాగ్రత్త మీ వాచింగు, వాళ్ళు ఉంటేనే మనకు మ్యాచింగు, వాళ్ళు ఇస్తారు మనకు మొత్తం ఫీడింగు, వాళ్ళని గురించి పడకూడదు గ్రీడింగు, వాళ్ళని గురించి మీ ఇద్దరికి ఉండాలి అప్పుడు థింకింగు, కారణం వాళ్ళు మాతో అవుతారు లింకింగు. అందుకే ఇంత చేశాను ఈ టాకింగు, ఈ మైకుని తీసుకున్నాను టేకింగు, ఇంకా 2 మాటలతో నేను అక్కడికి వాకింగు. ఇందాక చూశాను ఆ పాటలు వేస్తుంటే వెనకాల ఒక్కొక్కరు అరే వరే 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 ఆ ఆనందం కదమ్మా, ఆ ఆనందానికి కొంచెం చదువు. నా బిడ్డ నేను మద్రాసు విడ్స్ ఎక్కడో చేర్పించాలనుకున్నాను. నాన్న హ్యావ్ ఎనీ కామన్ సెన్స్? ఏ రైజు కాలేజీలో జీతం తీసుకొని అన్నం తింటున్నావో ఆ కాలేజీలో వదిలిపెట్టి నన్ను మద్రాసులో చేర్పిస్తామని రైజు కాలేజీలో చేరాడు. అయిపోయింది చదువు, వెళ్ళిపోయాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, 8,000 జీతం. 8,000 జీతానికి ఫస్ట్ స్టెప్ హౌ టు గెట్ ది జాబ్, హౌ టు గెట్ ది సర్వీస్ సర్టిఫికేట్, హౌ మచ్ అమౌంట్ దే విల్ పే, దట్ ఈస్ అన్నెసరీ క్వశ్చన్ ఫర్ మీ. హౌ టు స్టెప్ ఇన్ టు వన్ కంపెనీ ఆఫ్టర్ గెటింగ్ ఆఫ్ ది సర్వీస్ సర్టిఫికేట్, వాట్ ఐ ఆమ్, ఐ విల్ షో మై ఎబిలిటీ, ఐ విల్ షో మై రియాలిటీ, ఐ విల్ షో రెడీ టు మై షో ది సెన్సియారిటీ అనే పథకంతో వెళ్ళాడు. ఈరోజు 40 లక్షలు డ్రా చేస్తున్నాడు. ఎక్కడ 8,000, ఎక్కడ 40 లక్షలు? దానికి కష్టే ఫలి. దీన్ని తెలుసుకొని ఒక్కడి గుర్తుపెట్టుకో. ఒక్కసారి మీ అయ్యను చూడు, చిరిగిపోయిన పంచె కట్టుకొని ఆ పొలంలో నాగలి పట్టి దున్నుతూ పంట చేతికొచ్చే సమయానికి వానపడి మొత్తం కొట్టుకుపోతే కన్నీళ్ళు అక్కడే వదిలేసి 100కి 20 రూపాయల వడ్డీతో బయట అప్పు తెచ్చి నా బిడ్డ ఇటువంటి కష్టపడకూడదు, చదువుకొని వృద్ధిలోకి రావాలని మీకు పంచపక్ష పరమాణాలు పెడుతూ వాళ్ళు గంజి తాగుతున్నారు. నువ్వు పాస్ అయితే చాలు, ర్యాంకులు కూడా వాళ్ళకి తెలియవు. నా బిడ్డ పాస్ అయ్యాడని 100 గడపలున్న పల్లెటూరులో చెప్తారు చూడు, అది చెప్పడానికి బిడ్డ షో యువర్ డేరు. ఏప్రిల్ 1 తీసుకో కేరు. మీలాంటి బిడ్డలు చాలా రేరు, అందుకే మా టైంలో మీకు ఇచ్చాం షేరు. మీతో తీసుకుంటున్నాం ఈ పేరు. నాగార్జున డిగ్రీ కాలేజ్ అయినా ఆ పేరు జనాలు గుండెల్లో ఆపేరు. వసంతమ్మ సారు కష్టపడి చేస్తున్నారు పోరు, వాళ్ళ కష్టాన్ని ఎవరు మర్చిపోరు. మీ భవిష్యత్తుకు వాళ్ళు వేస్తున్నారు వేరు, ఎవరు చేయలేరు వేరు. వసంతమ్మ బిడ్డ నువ్వు విజయాలు సాధించి తీరు, నిలబెడతావు కావులి ఊరి పేరు. అందుకమ్మా నా ఇంత మాటల జోరు, చూపించండి మీ చదువులో హుషారు, సమస్యలన్నీ పరారు అని తెలియచేస్తూ ఈ అద్భుతమైన ఆనందాన్ని మాకిచ్చిన మీ హృదయుడికి నా హృదయపూర్వక కృతజ్ఞత. బిడ్డల బాధ్యత జాగ్రత్తగా తీసుకోవాల భద్రత మీకుందా సమర్థత, జస్ట్ ఇది నా ఆతృత, నా యొక్క ఆర్ద్రత అని తెలియచేస్తూ నా ప్రకాశం జిల్లా బిడ్డలు, మా నాగార్జున డిగ్రీ కళాశాల బిడ్డలు, ఈ దేశానికి కంచు కోట. ఎరా బిడ్డ ఇచ్చారా మాట, మీరు తప్పరు రా బిడ్డ మాట, మీరు ఈ దేశానికి రతనాల మూట, సాగించండి మీ విద్యా వేట, మీ ఆనందంలో మాకు ఇవ్వండి వాట, నడవండి గురువుల బాట, అది చెప్పడానికి వచ్చాను ఈ పేట, ఇంతటితో అయిపోయింది ఈ పూట, వెళ్ళొస్తారా బిడ్డ టాటా అని తెలియచేస్తూ బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, జై హింద్. ముందుగా నాగార్జున డిగ్రీ కాలేజ్ చైర్మన్ రాంప్రసాద్ గారికి అండ్ వసంత లక్ష్మి గారికి, ఇక్కడికి వచ్చిన యోగయ్య చౌదరి గారికి, మణి గారికి అందరికీ నమస్కారాలమ్మా. మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ కూడా థ్యాంక్ యూ అమ్మా. అంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, గట్టిగా మాట్లాడడం కూడా. మణి గారు మాట్లాడిన తర్వాత మేము ఎవరు మాట్లాడినా ఎవరు కూడా ఏమీ ఇంకా వినే స్టేజ్లో కూడా లేరు అంతా. అసలు ఆయన ఇంత ఇదిగా ఎవరు చెప్పలేము కూడా అంతాను. చాలా బాగా చెప్పారు అన్ని విషయాల గురించి.
జనార్దన్ గారు రావాల్సింది కంపల్సరీ. చాలాసార్లు పాపం అదే రాంప్రసాద్ గారు అడిగితే డేట్ ఇచ్చారంటే ఈరోజు సండే వస్తామని చెప్పని. కొన్ని ప్రోగ్రాం వల్ల బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది, అందుకని మిస్ అయ్యారంతా, ఈరోజు రాలేకపోయారు. డెఫినెట్గా మీ కాలేజీకి ఒకసారి వస్తా అని చెప్పమన్నారు. నాకు బాగాలేకపోయినా లేదు తప్పకుండా వెళ్ళి ఒకసారి కనిపించరా అని చెప్తే నేను వచ్చాను, మిమ్మల్ని అందరికీ ఒకసారి కనిపించి విష్ చేసి వెళ్దామని చెప్పని. మీ అందరికీ ముందుగా నాగార్జున డిగ్రీ కాలేజ్ 25th సెలబ్రేషన్స్కి యాన్యువల్ డేకి విషెస్ అందరికీ కూడాను. ఇందాకే చెప్పారు ఎంసీఏ కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ కూడాను అంతాను. ఇంకొకటి ఇందాక చెప్తూ ఉన్నారు మీ చైర్మన్ గారు మాట్లాడుతూ, మీ హిట్లర్ వసంత లక్ష్మి గారు అని. ఇది ఒక్కటి చెప్తున్నా, హిట్లర్ అనుకోవద్దు మీరు ఎప్పుడూ కూడాను, అమ్మ అనుకోండి. అమ్మ అనుకున్నప్పుడు మన అమ్మ మనకి ఎంత బాధ్యతగా ప్రతిదీ అంటే పద్ధతులు చెప్తారో అలాగే ఫీలింగ్తో మనం ఒక అమ్మ కింద భావించినప్పుడు హిట్లర్ అనేది మనకు మైండ్లోకి రాదు, అంతే కదా. ఇంట్లో అమ్మని అలాగే చెప్పొద్దు మనకి ప్రతి ఒక్కళ్ళకి. అందరూ చాలా బాగా అందంగా రెడీ అయి ఉన్నారంతాను, మీ ప్రోగ్రామ్స్ కోసం ప్రిపేర్ అయి ఉన్నారంతా. ఒకటి చెప్పమన్నారు జనార్దన్ గారు మీ అందరికి కూడాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనకి ఒంగోలులో చంద్రబాబు గారితోనూ లోకేష్ గారితో మాట్లాడి జనార్దన్ గారు చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనకు ఒంగోలులో స్టార్ట్ చేయబోతున్నారు తొందరలోనూ. దానివల్ల మీ అందరికీ చాలామందికి కూడా ఉద్యోగ అవకాశాలు కానీ ట్రైనింగ్ కలు ఉంటాయి. ఇంకోటి లాస్ట్ టైం మీట్ అయినప్పుడు కూడా అందరూ చాలామంది అడిగారు డిజిటల్ లైబ్రరీ ఒకటి కావాలని చెప్పని. తొందరలో డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తారు అందరి ఒంగోలులో కూడానమ్మా అందరికీ. మీరంతా ఒక మంచి కాలేజీల్లో మంచి అంటే వ్యవస్థలో ఉన్నారు అంతాను. చెప్పారు ఇందాక మేము కూడా చాలా చోట్ల బయట విన్నాం నాగార్జున డిగ్రీ కాలేజ్ గురించి. క్రమశిక్షణ కానీ దాంట్లో తీసుకునే జాగ్రత్తలు కానీ పిల్లలపైన ఉన్న బాధ్యతలు కానీ అంతా చాలామంది చెప్పున్నారు. చాలా శ్రద్ధగా చదువుకోండి. మెయిన్ అంటే స్టూడెంట్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి కాదనట్లా, కానీ లిమిట్స్ పెట్టుకోండి అందరూ కూడా. మనం ఏ చేస్తే కరెక్ట్, ఈ పని చేస్తుంటే మన తల్లిదండ్రులకి చెడ్డ పేరు రాకూడదు, కాలేజీకి చెడ్డ పేరు రాకూడదు, మనకు చెబుతూ చెప్పిన గురువులకు చెడ్డ పేరు రాకూడదు. ఒక్కటి మనం మైండ్లో పెట్టుకుంటే మన లిమిట్స్లో మనం ఉంటాం. అది ఆలోచించుకుని ప్రతి ఒక్కళ్ళు మీ భవిష్యత్తులో ముందుకెళ్ళాలని చెప్పని అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చి స్థిరపడాలని కోరుకుంటూ ఉన్నాం. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఇంకొకటి ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు జనార్దన్ గారికి ఏ విషయంలో అయినా సరే ఏది అడిగినా సరే ఏదైనా ప్రోగ్రామ్స్కి బస్సులు కానివ్వండి ఏదైనా సరే ప్రతిపక్షంలో అంటే గవర్నమెంట్ లేనప్పుడు కూడా చాలా సపోర్ట్గా నిలబెట్టారు కాలేజ్ తరపున మీరందరూ కూడా. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అకాడమిక్ ఇయర్స్లో మన కాలేజీలో స్టూడెంట్స్ అకాడమిక్స్లో సెమిస్టర్ వైజ్ వాళ్ళ సెక్షన్ వరకు టాప్ మార్క్స్ తెచ్చుకున్న పిల్లల పేర్లు చదువుతాం. కొంచెం స్పీడ్గా అందరూ ఇక్కడికి వచ్చి నిలబడండి. స్టేజీకి యువతల పేర్లు పిలిచినప్పుడు స్టేజ్ మీదకి రండి. మన పెద్దవాళ్ళు చీఫ్ గెస్ట్ల చేతుల మీదుగా పిల్లలు ఇప్పుడు 6th సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లాస్ట్ సెమిస్టర్ 1 month బ్యాక్ మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ 5th సెమిస్టర్లో మనకి టాప్ యూనివర్సిటీ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. ఏజీబీఎస్సి సాధ్వి సాధ్వి ఫైనల్ ఏజీబీఎస్సి సాధ్వి 92% వచ్చిందమ్మా అమ్మాయి. అలాగే ఎంపీసీఎస్ బిఎస్సి కంప్యూటర్స్ వి మాధురి వి మహిమ డి మహిమ జ్యోతి వీళ్ళ ముగ్గురు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం త్వరగా. ఫైనల్ ఇయర్ బిఎస్సి వి మాధురి అండ్ మహిమ జ్యోతి 94%తో యూనివర్సిటీ టాప్ ర్యాంక్లో ఉన్నారు. ఈ స్టూడెంట్స్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ స్టూడెంట్స్కి మనం సత్యలత మేడం గారి చేతుల మీదుగా పిల్లలకి చిన్న క్యాష్ ప్రైజ్ చిన్న మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం మేడంని. స్టూడెంట్
ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా సార్ గారు పర్టికులర్గా మేడం గారిని ఇక్కడ పంపించడం, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఫైనల్ మొన్న బిఫోర్ సెమిస్టర్ 4th సెమిస్టర్లో స్టూడెంట్స్ కూడా ఒకసారి నేను పిలిచిన వాళ్ళు స్టేజ్ మీదకి రండి త్వరగా. ఫైనల్ ఏజీబీఎస్సి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పి అమృత టాప్ మార్క్స్లో ఉన్న పిల్లల పేర్లు చదువుతున్నా. బీజెడ్సి ఫైనల్ ఇయర్ సింధూజ, బిఎస్సి కంప్యూటర్స్ వి మాధురి, బిఎస్సి స్టార్ట్ విత్ కంప్యూటర్స్ బి భాగ్యవతి అండ్ రోజ్ మేరీ. ఒక్క మగాడు. ఫైనల్ బీసీఏ సిహెచ్ రమ్య. వీళ్ళందరూ త్వరగా స్టేజ్ మీదకి రావాలి. మన చీఫ్ గెస్ట్ సార్ చేత, మనీ సార్ చేతి నుంచి మీరందరూ చిన్న క్యాష్ ప్రైజ్ తీసుకోవాలి. ముందుకు వచ్చేయండి అందరూ ఒకసారి. పేర్లు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. 4th సెమిస్టర్లో ఫస్ట్ టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ పి అమృత, వి సింధూజ, వి మాధురి, బి భాగ్యవతి, పి రోజ్ మేరీ, టి నవ్య, ఎం సుమతి, సిహెచ్ రమ్య. ఫైనల్ బీజెడ్సి 5th సెమిస్టర్ ఎం ధనలక్ష్మి. వీళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. నేను వెళ్ళిన ఏ కాలేజీలో కూడా బాయ్స్ అసలు ప్రైజులే రావటం లేదు. ఇప్పుడు మా బీకామ్ నాకు ఎంతో గొప్ప గురుదక్షిణ ఇచ్చావురా, చాలా గొప్ప గురుదక్షిణ. ధన్యవాదాలు బిడ్డ, ధన్యవాదాలు. సెకండ్ సెమిస్టర్ మొన్న వచ్చిన రిజల్ట్స్ 3rd సెమిస్టర్. ఈ ఇద్దరి టాప్స్ వచ్చిన పిల్లల పేర్లు చదువుతున్నా, త్వరగా రండి నేమ్స్ చదివిన వాళ్ళు. సెకండ్ సెమిస్టర్లో బిఎస్సి కంప్యూటర్స్ టి పూజ, బిఎస్సి బయాలజీ బిఎస్సిలో దాసరి రేణుశ్రీ, బీకామ్ ఫైనల్ ఇయర్ షేక్ రహీమా, బీబీఏ ఫైనల్ ఇయర్ సాయి సాహిత్య, బీసీఏ పి సాయి లక్ష్మి. ఒకసారి నేమ్స్ రిపీట్ చేస్తున్నా. టి పూజ, డి రేణుశ్రీ, షేక్ రిహానా, పి సాయి సాహిత్య, పి సాయి లక్ష్మి. వీళ్ళందరూ సెకండ్ సెమిస్టర్లో టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ బ్యాచ్ 3rd సెమిస్టర్ మొన్న లాస్ట్ వీక్ రిజల్ట్స్ వచ్చినాయి వీళ్ళకి. సో బిఎస్సి ఆర్ శ్రీలక్ష్మి, బీజెడ్సి ఈ వెన్నెల స్వాతి వెన్నెల, బీకామ్ షేక్ రిహానా, బీబీఏ సాయి సాహిత్య, బీసీఏ కళ్యాణి. అందరూ అమ్మాయిలే, మళ్ళీ అబ్బాయిలు లేరు ఇక్కడ. ఎక్కడ బాయ్స్ ఎక్కడ?
అక్కడే ఎప్పుడు వెనక బెంచియే, క్లాస్ రూమ్లో అంతే, బయట అంతే, చదువులో అంతే, బ్యాక్. ఏరు అబ్బాయి లేరు? ఇదే పుష్ప సినిమాలో తగ్గేదే లేదని డైలాగ్ బాగా వాడుతున్నారు ఈ మధ్య. ఎక్కడ డైలాగ్ మీకు అసలు సింక్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు. మొన్న ఈ మధ్య ఒక స్టూడెంట్ తగ్గేదే లేదు అంటున్నాడు. ఎక్కడ ఏం తగ్గుతున్నారు, ఏమి వస్తున్నాయి మార్కులు మీకు? అందరు అమ్మాయిలే మొత్తం. వాడొక్కడే ఇందాక ఒక్క మగాడనింది అందుకే. సో ఫస్ట్ ఇయర్స్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పిల్లలు రేపు ఫస్ట్ సెమిస్టర్ మీకు రిజల్ట్ వస్తాయి, అందులో అన్న అబ్బాయిలు ఉంటారేమో చూద్దాం. నెక్స్ట్ వీక్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ వస్తున్నాయి, అప్పుడు చూద్దాం. నెక్స్ట్ టైం ఒక సెమిస్టర్ సెకండ్ సెమ్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ సెమ్ కదా వాళ్ళు సెకండ్ సెమ్ ఇక్కడే ఉండండి. చైర్మన్ సార్ని పిలవండి. యోగి సార్, క్రికెట్ ఒక్కటి టీంకి ఇచ్చేసి వెళ్తారు. యోగి సార్ వాళ్ళతోటి వెనక నుంచి లంచ్ ఏర్పాట్లు కంప్లీట్ చేయండి, లంచ్ టైం అయింది. సో యోగి సార్ వస్తున్నారు. రాఘవ సార్, యోగి సార్, రాజేష్ సార్ స్టూడెంట్స్ని తీసుకొని అటు వెళ్ళిపోండి. 15 minutesలో రెడీ చేయండి. సెకండ్ ఇయర్ బాయ్స్, సెకండ్ ఇయర్ హాస్టలర్స్ అండ్ డే స్కాలర్, అమ్మాయిలు ప్రేయర్ సాంగ్, అమ్మాయిలు 11 members రెడీగా ఉండండి. ఇది అయిపోగానే మీది చిన్న ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఓకే? ఆ తర్వాత లంచ్. మన ఎవ్రీ ఇయర్ మన కాలేజీలో అన్ని కాంపిటీషన్స్ పెడతాం. ఎస్ఏ రైటింగ్, డిబేట్, సోలో సాంగ్స్, చెస్, లెమన్ అండ్ స్పూన్స్, మ్యూజికల్ చైర్స్, ఖోఖో. బట్ క్రేజీగా కొంచెం హై టెన్షన్గా జరిగే కాంపిటీషన్ ఒకటి ఉంది, అది క్రికెట్. సో ఈ ఇయర్ మన కాలేజ్లో జరిగినటువంటి క్రికెట్ కాంపిటీషన్స్లో విన్నర్స్, రన్నర్స్ ఫస్ట్ బిఎస్సి, బట్ విన్నర్స్ థర్డ్ ఇయర్. సో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ఇయర్ క్రికెట్ దాంట్లో విన్నర్స్. ఒకసారి ఆ 15 members స్టేజ్ మీదకి వస్తే వాళ్ళకి కప్ అనేది ప్రజెంట్ చేస్తాం. కాసిం కెప్టెన్, వినోష్, ఆర్య, బాల నరసింహ, కార్తీక్, సతీష్, అనంత్, వంశీ, గురువులు దాసు, చందు, వాసు, గజేంద్ర, కళ్యాణ్, సుమంత్.
ఫస్ట్ బిఎస్సి కెప్టెన్ అఖిల్, శ్రీకాంత్, యువరాజ్, డేవిడ్ రాజు, హర్ష, కాళీషా, ఏసోప్, సుభాష్, మనోజ్, వెంకట్, అభి, సిద్దిక్, వర్మ, అశోక్, చైతన్య. తర్వాత త్వరగా రండి నాన్న. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అన్నారు కదా, గుర్తొచ్చింది ఒకటి. ఇందాక మేడం గారు ఉన్నప్పుడే చెప్తే కూడా బాగుండేది. లాస్ట్ 5 years మనకి పీజీ చేయడానికి స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఆపేసింది. ఓన్లీ డిగ్రీ వరకే స్కాలర్షిప్స్ ఇచ్చున్నారు. సో పీజీ చేయాలి అంటే మీరు మీ ఓన్ పాకెట్ నుంచే మనీ పెట్టుకోవాల్సి వచ్చేది. దాని 77 జీవో ద్వారా లాస్ట్ గవర్నమెంట్ ఆ పీజీ స్కాలర్షిప్స్ని ఆపింది. అయితే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మనకి ప్రామిస్ చేస్తున్నారు ఇంతకుముందు స్టూడెంట్స్కి, ఆ 77 జీవో రద్దు చేసి మీరందరికీ పీజీకి కూడా స్కాలర్షిప్స్ ఇస్తాము అని రీసెంట్గా ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు చేసిన హామీ కాదు, మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. మీ అందరికీ స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం రేపు 25-26 అకాడమిక్ ఇయర్ నుంచి పీజీ చేసిన స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది వినండి, మీకోసం చెప్తున్నా, నేను ఇప్పుడు ఎవరినో ప్రైజ్ చేయడానికి మాట్లాడటల్లా. ఆ స్కాలర్షిప్ అనేది మీకు రావాలి అంటే ఏ సెట్ అయితే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇలాంటివి చేయాలనుకోండి, వాటికి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో మీరు అటెంప్ట్ చేసి క్వాలిఫై అయితే మీకు ఆ స్కాలర్షిప్ వస్తుంది. అలాగే ఎంసీఏ, ఎంబీఏ మినిమం 30,000 to 35,000 ఫీజు ఉంటుంది. అది దానికి మీకు స్కాలర్షిప్ రావాలి అంటే గవర్నమెంట్ ఇస్తానన్నాక ఆ ఐసెట్ అనేది ఉంది. ఆ ఐసెట్ అనే ఎగ్జామ్ మీరు రాసి ఉండాలి, అది క్వాలిఫై అవ్వాలి, ఒక ర్యాంక్ తెచ్చుకోవాలి. మీరు ఐసెట్ రాయకపోయినా క్వాలిఫై అవ్వకపోయినా ఆ స్కాలర్షిప్ మీకు రాదు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని ఉండండి నాన్న. రేపు మన ఎగ్జామ్స్ అయిపోగానే ఒకసారి ఐసెట్ కాలేజీలో స్టాఫ్ మీకు చెప్పమని చెప్తాను, మన యోగి సార్ వాళ్ళని. అప్లికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్తారు, డీటెయిల్స్ ఇస్తారు. ఎవరైతే పీజీ చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఐసెట్ అప్లికేషన్ ఫిలప్ చేసి ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ ద సెకండ్ వన్, మోస్ట్లీ ఇదే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారే అందరు కాలేజీలు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్. అంటే మీరు క్లాస్లో ఉంటే బై డిఫాల్ట్ కెమెరా ద్వారా మీ అటెండెన్స్ వెళ్ళిపోతుంది. ఇప్పట్లాగా కాలేజీ ఎగ్గొడితే స్కాలర్షిప్స్ రావు, హాల్ టికెట్స్ రావు. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు అర్థం చేసుకోండి. ఫైనల్ ఇయర్స్కి అయిపోయింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కాలేజీకి రెగ్యులర్గా వచ్చి 75% ఆఫ్ అటెండెన్స్ కానీ లేకపోతే మీకు స్కాలర్షిప్ రాదు, హాల్ టికెట్ కూడా రాదు. అటెండెన్స్ అనేది కాలేజీలో మాన్యువల్గా వేయబడదు. బయోమెట్రిక్ సిస్టమ్ అంటే తెలుసు కదా మీకు, ఫింగర్ ప్రింట్ లేదా ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్. మీరు క్లాస్లో ఉన్నప్పుడు ఒక్క ఫోటో కొడితే ప్రతి మొహం అక్కడ రికగ్నైజ్ చేసేటట్లుగా సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. సో మీరు కీప్ ఇన్ మైండ్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి రెగ్యులర్గా కాలేజీకి రాకపోతే ఎగ్జామ్స్ రాయడానికి ఉండదు. అలాగే లాస్ట్ వన్ అండ్ థర్డ్ వన్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మన కాలేజీలో జాయిన్ అవుదామనుకున్న ఏ స్టూడెంట్కైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చెప్తారు? కాలేజీకి రెగ్యులర్గా రావాలి, ఇష్టమైతే చేరు, కష్టమైతే చేరొద్దని చెప్పండి. సో దిస్ 3 things, ఫైనల్ ఇయర్స్ ఐసెట్ అనేది అప్లికేషన్ పెట్టుకోండి, ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద స్కాలర్షిప్. అండ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫ్రమ్ నెక్స్ట్
academic year onwards, you will have an FRS attendance system. So మేనేజర్ మేడం గారితో మాట్లాడాను, ఇంకొకరితో మాట్లాడాము, కాలేజీకి రాలేదు అంటే కుదరదు. కీప్ ఇన్ మైండ్, దీన్ని కొంచెం మనసులో పెట్టుకొని ఉండండి. మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరదళ్ళు ఎవరైనా కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఏ అనుష, ఎం సుమంత్ బీకామ్ ఫైనల్ ఇయర్, బీబీఏ టి మహేష్, బీసీఏ సిహెచ్ రమ్య. అబోవ్ 90s వచ్చినాయి వీళ్ళందరికీ టాప్ మార్క్స్ లాస్ట్ సెమిస్టర్ 5th సెమ్లో. సో ఒక్కసారి 4 మెంబర్స్ పైకి రండి స్టేజ్ దగ్గరికి. మా సుమంత్ మహేష్ అంటుంటే అబ్బాయిలు మన మగపిల్లలు రా. మా టి మహేష్ బీబీఏ, ఏ అనుష, ఎం సుమంత్, టి మహేష్, సిహెచ్ రమ్య. అన్నీ అయిపోయాయి. ఇందాక ఇప్పుడు మన ముఖ్య అతిథిగా మనకు విచ్చేసినటువంటి మణి సార్, అన్నదాత మణి సార్, సార్ గురించి ఏదైనా చెప్దామని చాలా కోరిక ఉంది, కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏం చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. గర్వంగా చెప్పుకోగలిగింది ఒకటేంటంటే నేను సార్ స్టూడెంట్ని, మేడం గారు కూడా సార్ స్టూడెంట్. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మేము వినడం అనేది మామూలే, కొన్ని కథల్లో పుస్తకాల్లో చదువుతాం, ఇంకొన్ని ఎక్కడో జరిగితే టీవీల్లో చూడగలుగుతున్నాం, యూట్యూబ్ పుణ్యమా అని. బట్ ఒక అద్భుతాన్ని లైవ్లో మనం ఈరోజు చూడగలిగాం. సార్ రియల్లీ పొగడాలంటే కూడా ఒక స్థాయి కావాలి. మిమ్మల్ని పొగడాలంటే నాకు అంత స్థాయి లేదు. అదే అద్భుతాన్ని చూస్తున్న ఆశ్చర్యంలో అలా ఉండిపోయాం మేము ఎన్నో ఏళ్ల నుంచి. ఈ యానివర్సరీ అంటే కాలేజ్ అంటే స్టూడెంట్స్. ఈరోజు నేను ఏళ్ళ తర్వాత ఒక 30 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ సార్ మాటలు వినగలుగుతున్నాను అంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ పీపుల్. మీరు చదువుతున్న కాలేజీలో 25th యానివర్సరీకి సార్ని నేను కలుసుకోగలిగాను. సో మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కాలేజీ ఉండబట్టే నేను నా గురువు గారిని మళ్ళీ కలుసుకోగలిగాను. సార్ మీరు వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. భాషా దోషాలు ఉంటే క్షమించండి. సో చిన్న ఫెలిసిటేషన్ సార్ గారికి. ఒకటి 50 అయింది నాన్న, లంచ్ టైం లేట్ అయిపోయింది కదా, మన కాలేజీ లంచ్ టైం దాటిపోయింది కదా. బట్ నో ప్రాబ్లం, మేము తినేది రోజు 3 o'clockకి, ఈరోజు మీరు 3కి తిందరు, స్పెషల్ డే. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న పర్ఫార్మెన్స్ స్టార్టింగ్, ఇది ఒక్కటి అయిపోయాక లంచ్, తర్వాత ఇంకా మనం మళ్ళీ ఆఫ్టర్ లంచ్ మన మిగతా కార్యక్రమాలన్నీ కంటిన్యూ చేద్దాం. సో 2nd year స్టూడెంట్స్ కొంతమంది వెళ్ళారా బాయ్స్?
సార్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నారా? లంచ్ డైనింగ్ హాల్లో. ఓకే. నాగలక్ష్మి మేడం.